Thank you very much. మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనందరమీ కూడా దేవుని వాక్యంలో ఎదుగుతున్నాము అనేటువంటిది నా బలమైనటువంటి నమ్మకం. మన సెషన్ ఎక్కడో ఒక సిస్టర్ ఎవరో విని నాకు చాలా తక్కువ పరిచయం అనమాట. తక్కువ అంటే 1% కూడా పరిచయం ఉన్నారో లేదో తెలియదు. ఆమె నాకు మెసేజ్ పెట్టారు, మీరు ఫలాని బైబిల్ కొనుక్కోండి అని చెప్పి. ఆ బైబిల్ కోసం అని చెప్పి బ్రౌజ్ చేశాను. చేస్తే ఒక 2 వర్షన్స్ కనపడినాయి. దానిలో ఏది కొనుక్కోవాలి అని చెప్పి ఒక ఫ్రెండ్కి ఆ ఇన్ఫర్మేషన్ పంపించాను. సో నన్ను ప్రేమించి ఈ విధంగా నాకు గైడెన్స్ ఇస్తున్నటువంటి వాళ్ళని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. తర్వాత మీకు మధ్య మధ్యలో బుక్స్ చూపిస్తా ఉన్నాను కదా నేను. ఇది ఒక బుక్ అనమాట, ఫాసెట్స్ బైబిల్ డిక్షనరీ అని చెప్పి. ఇది నాకు బ్రాండ్ న్యూ దొరకలేదు, సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నాను నేను. సెకండ్ హ్యాండ్ బుక్స్ ఎక్కడ పడితే అక్కడ పెడితే ఉంటే వెళ్ళి వెతుక్కుంటా ఉంటాను నేను. సెకండ్ హ్యాండ్ బుక్స్ పర్టికులర్లీ క్రిస్టియన్ లిటరేచర్ పెట్టినప్పుడు త్రోవే ప్రైసెస్కి ఇచ్చేస్తారు పుస్తకాలు. ఇది దాదాపుగా నాకు ఒక 200 లోపు వచ్చింది. పెద్ద రేట్ పడలేదు దీనికి. ఇది మామూలుగా అయితే కనుక మేబీ ఒక 2000, 3000 అట్లా ఉండొచ్చు బ్రాండ్ న్యూ ఎడిషన్ అయితే. ఇది ఎక్సలెంట్ ఎడిషన్ టు యువర్ లైబ్రరీ. మీరు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని కొనుక్కొని దగ్గర పెట్టుకోండి. మీరు ఒకసారి ఈ పుస్తకానికి అలవాటు పడితే కనుక మీరు వాడుతూ ఉంటారు, మీకు తెలిసిపోతుంది ఆ విషయం. సో దీన్ని ట్రై చేయండి, ఫాసెట్స్ బైబిల్ డిక్షనరీ అని చెప్పి. తర్వాత నేను ఐ స్ట్రాంగ్లీ ఎంకరేజ్ యూ టు విజిట్ ఎవ్రీ సెకండ్స్ ఎగ్జిబిషన్. అది బైబిల్స్ కావచ్చు, లేకపోతే కనుక బుక్స్ కావచ్చు. సెకండ్స్ ఎగ్జిబిషన్స్ మన క్రిస్టియన్ లిటరేచర్ ఎక్కడ పెట్టినా సరే ట్రై చేయండి. కొంచెం డీసెంట్ ప్లేసెస్ అన్నింట్లోనే పెట్టేస్తున్నారు. ఒకప్పట్లో అది హైదరాబాద్కో చెన్నైకో కన్ఫైన్ అయ్యి ఉండేది, ఇప్పుడు అలా కాదు. చిట్ట చివరికి మా తెనాలి లాంటి చిన్న ప్లేస్లో కూడా పెట్టేస్తున్నారు. విజయవాడలో కొంచెం పెద్ద ఎగ్జిబిషన్స్ పెడుతున్నారు. తర్వాత సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి క్రిస్టియన్ ట్రూత్ బుక్ రూమ్ వాళ్ళు రెగ్యులర్గా ఒక ఎగ్జిబిషన్ సెకండ్ సేల్స్ పెడతారు. మీకు వాళ్ళ దగ్గర ఆల్ వెరైటీస్ దొరుకుతూ ఉంటాయి. కొంచెం ఎక్స్పెన్సివ్ ప్లేసెస్ ఉన్నాయి హైదరాబాద్లో, కానీ మనం వాటి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి దొరకవు, ఖచ్చితంగా అక్కడికే వెళ్ళాలి అని అనుకుంటే కనుక మీరు వెళ్ళొచ్చేమో. కానీ అదర్వైజ్ మనకి ఇలాంటివి చోట్ల కొంచెం మంచి ప్లేసెస్లోనే డీసెంట్ బుక్స్ యూజ్డ్ అయినా సరే యూజ్డ్ లాగా అనిపించబడి మనం వాడేసుకోవచ్చు, చక్కగా వాడుకోవచ్చు. సో మీరు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా ఇలాంటి మంచి మంచి పుస్తకాలని మీరు సంపాదించుకోవడానికి అని చెప్పి ప్రయత్నం చేయండి. మరొకసారి మధ్యలో ఎక్కడ మీకు క్వశ్చన్స్ వచ్చినా సరే ఆ క్వశ్చన్స్ని మీరు రైజ్ చేయడానికి అని చెప్పి ప్రయత్నించండి. యు ఆర్ వెల్కమ్. లాస్ట్ టైము నంబర్స్ మాట్లాడుతూ నేను ఆపాను. నంబర్స్ దగ్గర నుంచి నేను కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. సో బుక్ ఆఫ్ నంబర్స్లో ఇవి నేను మీకు ఇట్లాంటివన్నీ చూపించేసాను. చూపించి 1 or 2 ఐటమ్స్ మాట్లాడున్నాను. ఐ డోంట్ మైండ్ ఒక్కసారి ఈ బుక్లో ఉన్నటువంటి ఇష్యూస్ గురించే 1 or 2 ఐటమ్స్ మాట్లాడేసి మనం ముందుకెళ్ళొచ్చు. లేవి కుమారులు 3 ఉన్నారు, గెర్షోను, కహాతు, మెరారి అనేటువంటి వాళ్ళు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పనిని మోషే ఏర్పాటు చేశాడు వాళ్ళ కోసం అని చెప్పి. ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి పనిని బట్టి నేను లాస్ట్ టైం మాట్లాడినటువంటి విషయం ఏంటి అని అంటే, అన్ని గోత్రాల వాళ్ళు ఎద్దులు తీసుకుని వచ్చినప్పుడు వాటిని పంచేటువంటి విధానంలో ఒక మోడల్ని ఫాలో అయ్యాడు అనమాట మోషే. ఫాలో అయితే దేవుడు ఆ మోడల్ని మోషేకి ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. వీళ్ళు కహాతీయులు వీళ్ళకి అవసరం లేదని అన్నాడు అనమాట దేవుడు. ఎందుకోసం అంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే టాబర్నకల్లో అంటే ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి వస్తువుల్ని కహాతీయులు వాళ్ళ భుజాల మీద మోయాలి అని చెప్పి దేవుడు చెప్పాడు వాళ్ళకి. సో వాళ్ళ భుజాల మీద మోయాలి కాబట్టి వాళ్ళకి ఈ విధమైనటువంటి భారవాహకాలు లేకపోతే ఎద్దుల బళ్ళు అవసరం లేదు అనేటువంటిది దేవుడు చెప్పినటువంటి ప్రిన్సిపల్.
దానిలో నుంచి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని కూడా కలిపి ఏం చెప్పడానికి ప్రయత్నించానంటే, దేవుడు అవసరం లేని చోట వస్తువుల్ని ఇవ్వడు అని చెప్పి, లేదా వనరుల్ని సమకూర్చడు. గాడ్ ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ వేస్ట్ అని చెప్పి నేను దానిలో నుంచి పాఠం చెప్పడానికని ప్రయత్నించాను. ఎందుకంటే నేను దాన్ని నేర్చుకుని ఉన్నాను కాబట్టి. ముందుకు వెళ్లే లోపు నాకు ఒక విషయం గుర్తొస్తా ఉంది. ఏం గుర్తొస్తుందంటే, మిమ్మల్ని నేను మీరు బుక్స్ చదువుతూ ఉండగా మీకు సొంత పేర్లు పెట్టుకోవడానికి ఏమైనా అవకాశం కుదిరినట్లయితే ట్రై చేయండి అని చెప్పి అడిగాను మిమ్మల్ని. ప్రశాంతి ఒక లిస్ట్ తయారు చేసి ఎప్పటి వరకు దాదాపుగా యోగు వరకు తయారు చేసేసి ఒక లిస్ట్ పెట్టారు నాకు. నేను తనకి ఇచ్చినటువంటి నా అబ్జర్వేషన్ ఏంటి అని అంటే, మనం ఆ పుస్తకాలని మరలా చదివే కొంది మనం ఫస్ట్ టైం పెట్టుకున్నటువంటి పేర్లు మారొచ్చు, ఇంకొంచెం క్రిస్ప్ అవ్వచ్చు, ఇంకొంచెం కొత్త మాట రావచ్చు. సో ఈ ఉన్నటువంటి లిస్ట్ని అలానే ఎదురుగా పెట్టుకొని మరొకసారి చదివినప్పుడు అవి మారడానికి అవకాశం ఉంది అనేటువంటిది నా ఆలోచన అన్నమాట. నేను వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను, సమూహం అంటే సర్వసమాజం గురించి మాట్లాడుతున్నాను, ఆ తర్వాత కొన్ని అంశాల గురించి మాట్లాడుతున్నాను. నేను సాధ్యమైనంత వరకు ఏం చేయడానికి ట్రై చేస్తున్నాను అనంటే, ఈ టాపిక్స్ అన్నింటినీ ఎదురుగా పెట్టుకుని వాటిని మినిమైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎక్కువ టాపిక్స్ ఉండకుండా తగ్గించడం కోసం ప్రయత్నిస్తున్నాను. సో నేను కొన్ని మాట్లాడలేదు ఏంటి అని మీకు అనిపించవచ్చు, మాట్లాడటం లేదు, కావాలని చెప్పి విడిచిపెడుతున్నాను. కొన్నిటిని ఎంత ఇబ్బంది పడినా సరే అవడం లేదు, చదవాల్సి వస్తుంది తప్పకుండా. ఇక్కడ యెహోషువ కాలేబు, నేను కొంచెం కాలేబు పక్షపాతిని అనమాట. నేను 86లో ఒక ఆర్గనైజేషన్లో ఫుల్ టైమ్ మినిస్ట్రీ చేస్తున్నటువంటి రోజుల్లో కాలేబు గురించి ఒక పోయం కూడా రాసేసాను. కాలేబ్ ద కమిటీ మ్యాన్ అనేటువంటి పేరుతో అనమాట. నాకు ఎందుకో కాలేబ్ క్యారెక్టర్ విపరీతంగా ఆకర్షించింది నన్ను. అయితే మనం కాలేబ్ గురించి మేబీ ఎట్ లేటర్ డేట్ ఎక్కడికి వచ్చినప్పుడు యెహోషువ గ్రంథం చదివేటప్పుడు మనం కాలేబ్ గురించి కూడా ప్రస్తావిస్తాం కాబట్టి అప్పుడు ఎక్కువ మాట్లాడతాను నేను. అయితే 13వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే, ఒక డిసైసివ్ ఈవెంట్ అక్కడ జరిగింది. మోషే ఏం చేశాడంటే, ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున 12 గోత్రాల్లో నుంచి ఒక్కొక్కరిని ఎంచుకొని కనానుకి వేగి చూడడానికి పంపించు, ఆ దేశం చూసినామని పంపించాను అన్నాడు. పంపించమంటే ఆ దేశాన్ని సంచరించి చూడడానికి మోషే యెహోవా మాట విని పారాన్ అరణ్యం నుండి వారిని పంపాను. 13వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు అన్నమాట. యోధా గోత్రంలో నుంచేమో కాలేబు వచ్చాడు, ఎఫ్రాయిం గోత్రం నుంచేమో యెహోషువ వచ్చాడు. వాళ్ళ నాన్నల పేర్లు ఎందుకోసం అంటే హెబ్రూ స్టైల్ కదా అది, తండ్రి పేర్లతోటి బార్ జఫనే, బార్ జెసి, బార్ నూన్. సో తండ్రి ఫలాని ఆయన కుమారుడు అని చెప్పనమాట. నూన్ కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు. సో వెళ్ళారు వాళ్ళు. మనం గమనించాల్సినటువంటి విషయం మళ్ళీ ఏంటి అనంటే, వీళ్ళు సంచార జాతే. ఇంకా వీళ్ళకి దుర్గాలు, నగరాలు, లేకపోతే అద్భుతమైనటువంటి ఆయుధ సంపత్తి, యుద్ధాలు చేసినటువంటి అనుభవం అలాగేం లేదు, చాలా తక్కువ. ఉన్న కొంచెమైనా సరే వాళ్ళు చూసినటువంటి సైన్యం, బలమైనటువంటి సైన్యం, రథాల మీద తిరిగినటువంటి సైన్యం ఎవరిది అనంటే ఫరో సైన్యం అన్నమాట. అలాంటిది వాళ్ళు స్వతంత్రించుకోబోతున్నటువంటి ఆ భూమి దగ్గరికి వెళ్ళి ఆ భూమిని పరిశీలన చేసి అది ఎలాంటిదో ఒక్కసారి చూడండి అని పంపించాడు అనమాట. 17వ వచనంలో అంటాడు, మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకొని. చూసారా, భయపడద్దు, మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్తున్నాడు అనమాట. ఏమేం చూడాలో అక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు అనమాట, యాక్టివిటీస్ ఎజెండా ఒకటి ఇచ్చాడు, చాలా క్లియర్ ఎజెండా ఇచ్చాడు, దీని ప్రకారం చేయమన్నాడు. వెళ్ళారు వాళ్ళు. వెళ్ళి 40 రోజులు తిరిగారు వాళ్ళు. 40 రోజులు తిరిగి అక్కడి నుంచి శాంపిల్స్ పట్టుకొచ్చారు. ఒక్క ద్రాక్ష గెలని 2 మనుషులు మోసారు. సో మొత్తం తీసుకుని వచ్చారు. పండ్లు, ద్రాక్ష గెల, తర్వాత అక్కడ ఉన్నటువంటి అంజూర పండ్లు, దానిమ్మ పండ్లు, ఇవన్నీ తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చి చూపించి వీళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారు అనమాట. మొత్తం 12 మందిలో వీళ్ళిద్దరు ఏమని రిపోర్ట్ ఇస్తున్నారు అని అంటే, నిజంగా మంచి దేశమే,
పాలుతేనెలు ప్రవహించు దేశమే. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారం కలిగినవి, మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి, అమాలేకీయులు, రకరకాల జాతుల వాళ్ళు, హిత్తీయులు, ఎబూసీయులు, అమోరీయులు, కనానీయులు వాళ్ళు అక్కడ ఉన్నారు. అంటే కాలేబు మోషే ఏమన్నారంటే, మనకేం పర్లేదు, దాన్ని మనం పొసెస్ చేయగలం, మన శక్తి మనకి సరిపోతుంది అని అన్నారు అనమాట. అంటే వాళ్ళు చెప్పిన మాటలు చూసారా? అతనితో కూడా పోయిన మనుష్యులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమండ్రి. వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను మేము చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. దీనిలో నుంచి ఒక ఆయన మిడత మెంటాలిటీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ డెవలప్ చేశాడు అనమాట. మిడత మెంటాలిటీ ఏంటి? మిడత మెంటాలిటీ అని అంటే, మేమే మిడతలమి, మా దృష్టిలో మేము మిడతలమి, వాళ్ళ దృష్టిలో కూడా మేము మిడతలమే అని అన్నారు అన్నమాట. అంటే ఏంటంటే, మనకి మనం ఎంత అసహ్యంగా కనబడతాము, ఎంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, అవతలి వాళ్ళ పట్ల మనకి ఎంత సుపీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారేమో అనేటువంటి భయం మనల్ని ఎలా వెంటాడుతుంది, అది మిడత మెంటాలిటీ అంటాడు అనమాట ఆయన. సో ఈ సమాచారాన్ని దేవుడు ఎలా స్వీకరించాడనంటే చెడ్డ సమాచారం అని అన్నాడు. ఆయన పేరు పెట్టినటువంటిదేమో వాగ్దాన దేశం, ఆయన దాన్ని పిలిచిన దేశమేమో పాలుతేనెలు ప్రవహించే దేశం. దాన్ని అగ్రి అవుతున్నారు. ఎస్, దిస్ ఈస్ రైట్, ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ, నిజమే అంటున్నారు వాళ్ళు. బట్ అట్ ద సేమ్ టైం ఆ దేశం అక్కడి నివాసుల్ని భక్షిస్తుంది అని అన్నారు. అని మళ్ళీ కాంట్రడిక్టింగ్ ఏమన్నారంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దేహాలు అబ్బో రాక్షసులాగా ఉన్నారు, ఆ పాతకాల పనాకీలాగా ఉన్నారు, వాళ్ళ దేహాలు చూస్తా ఉంటే మేము వాళ్ళ దృష్టిలో మమ్మల్ని వాళ్ళు నేల మీదకి వంగి చూసినట్లుగా మాకు, ఇట్లాంటి మాటలు అనమాట. ఎంత ఘోరమో చూసారా? 14వ అధ్యాయంలో ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మోషే అహరోన్లపైన సణుగుకొండ్రి, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, అరణ్యమందు మేమేలా చావలేదు, కత్తివాత పడినట్లు యెహోవా ఈ దేశంలోనికి ఎందుకు తీసుకొచ్చాడు, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా? చూసారా ప్లాన్ బి? నేను అదే అంటా ఉన్నాను, ప్లాన్ బి. ఎంతసేపు ప్లాన్ బి ఉంటే బాగున్నట్లుగా ఉంటుంది, లేదంటే కనుక ఐగుప్తు. అంటే ఐగుప్తు డామినేట్ చేయటం అనమాట. ఐగుప్తు ఎంతగా డామినేట్ చేస్తారంటే ఆ వాగ్దాన దేశాన్ని సహితం సింకించేలా డామినేట్ చేస్తుంది. అది ఘోరమైనటువంటి విషయం. లోకం మనల్ని ఎంతగా డామినేట్ చేస్తుంది అని అంటే, మనం చేరబోయేటువంటి ఆ ఆనంద దేశాన్ని డౌట్ చేసేటంతగా, దాన్ని చులకన చేసేటంతగా డామినేట్ చేస్తుంది. అందుకే అనేది లోకము దాని ఆశలు. సో మనకి నేను ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నాను అంటే, కావాలని చెప్పి సర్టన్ నారేటివ్స్ ని నేను తీసుకుంటున్నాను. ఆ నారేటివ్స్ లో నుంచి నేను లెసన్స్ ని నేర్చుకున్న వాటిని పంచుకుంటానికి ప్రయత్నిస్తున్నాను. నేను ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆయా విషయాల గురించి నేను ఎక్కువసేపు మాట్లాడడం లేదు. ధర్మశాస్త్రం అంతటిలోనూ కూడా వీళ్ళు రిసీవ్ చేసుకుంటానే ఏం చేస్తారంటే, అప్లికేషన్ అనేటువంటిది లేదు. దే ఆర్ రిసీవింగ్ ఎవ్రీథింగ్. దేవుడేమో హీస్ గివింగ్ ఎవ్రీథింగ్. వాళ్ళకి ఆహారం ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు, నాయకుడిని ఇచ్చాడు, మార్గం ఇచ్చాడు, దేశం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు, తోడిచ్చాడు, వాళ్ళ మధ్యలో తన సన్నిధిని ఇచ్చాడు, మొత్తం ఇచ్చాడు దేవుడు. స్టిల్ వాళ్ళు ఇంకా డిమాండింగ్, ఇంకా ఏమన్నారంటే బెటర్ ఈజిప్ట్ అని అంటున్నారు అనమాట, రాదర్ దాన్ దిస్ అన్నోన్ అన్సర్టన్ ప్లేస్ అని చెప్పి. ఈ తెలియని దేశం వైపుకి వెళ్ళటం కంటే అరణ్య మార్గంలో ఇక్కడ చచ్చిపోవటం బెటర్, లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం. ఎందుకు అనంటే, ఈ వాగ్దాన దేశం అని చెప్పి దేవుడు చెప్పాడు, కానీ పశ్చిమోసం ఇది. ఎందుకోసం అంటే, మా భార్యల్ని మా పిల్లల్ని ఈ అనాకీయులు లేకపోతే ఆ కనానీయులు మమ్మల్ని చెరబట్టుకుపోతారు. వాళ్ళకి ఆ దాస్యం గుర్తొచ్చినా సరే వాళ్ళు ఏమంటారంటే, ఆ దాస్యంలో ఉన్నా సరే బాగుండు, ఆ దాస్యమే బాగుండు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు ఎంత ఏడ్చారు, మూలిగారు, వాళ్ళకి గుర్తు రావడం లేదు. ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు ఫరో అతని సైన్యం వాళ్ళని ఏ విధంగా వెంటాడారో గుర్తుకు రావడం లేదు వాళ్ళకి. అంటే ఎంత టెంపరరీ మైండ్ చూడండి అసలు.
హియర్ అండ్ నౌ ఫిలాసఫీ, సెక్యులరిజం అన్నమాట. ఇక్కడే ద నౌ ఫిలాసఫీ, ఇప్పుడు ఇక్కడ, మిగిలింది మాకు అనవసరం, భవిష్యత్తు మాకు అనవసరం, ఇటర్నిటీ మాకు అనవసరం, వెళ్ళబోయే దేశం మాకు అనవసరం, ఈ దేవుడు మాకు అనవసరం. ఆ దేవుడు ఎవరో, ఆ దేవుడు పిలిపించిన మోషే ఎవడో మాకు తెలియదు, అహరోన్ ఎవడో మాకు తెలియదు. సణుక్కోవటం అనమాట, గొనుక్కోవటం అనమాట. నాకు ఈ చదువుతా ఉంటే నాకేమనిపిస్తుంది అని అంటే, దేవుడు ఈ సణుక్కోటాన్ని, గొనుక్కోటాన్ని రెబెలియన్ గా ట్రీట్ చేశాడు, తిరుగుబాటుగా ట్రీట్ చేశాడు దేవుడు. ఎందుకు తిరుగుబాటుని ట్రీట్ చేశాడనంటే, నేను ఎవరో మీకు స్పష్టంగా మీకు అర్థమయ్యే భాషలో చెప్తూ ఉంటే కూడా మీరు ఎదురు తిరగటానికి ప్రయత్నిస్తున్నారు అని అంటే మీ బ్రతుకేంటి? అది దేవుడు క్వశ్చన్ చేస్తుంది అనమాట. అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారు, నా వాగ్దానాన్ని అనుమానిస్తున్నారు, నా గుణాతిశయాల్ని మీరు అనుమానిస్తున్నారు. ఇంకా చూసారా, యాక్షన్లోకి తీసుకొచ్చారు 4వ వచనంలో, మనము నాయకుని ఒకరిని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళుదము. అంటే వాళ్ళు దే వర్ రిజెక్టింగ్ గాడ్స్ అపాయింటెడ్ లీడర్స్. దేవుడు నియమించినటువంటి నాయకుల్ని వాళ్ళు వద్దని చెప్పి తమకి తాము సొంతంగా నాయకుల్ని నియమించడానికి ప్రయత్నిస్తున్నారు. సో సంఘ చరిత్రలో ఉన్నాయా లేవా ఇట్లాంటి సంఘటనలు? దేవుని సమాజం, దేవుని సంఘం, దేవుని నూతన ఇశ్రాయేలు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి నాయకులకి విరుద్ధం అవటం మనకి కనబడుతుందా, కనపడడం లేదా? లోకం అంటే ఐగుప్తులోనికి వెళ్ళడానికి మేలు అని అనుకుంటున్నారు అని అంటే, ఐగుప్తు ప్రకారం బ్రతుకుదాము, ఐగుప్తు ఆకర్షణీయంగా అనిపించటం, ఐగుప్తు స్టాండర్డ్స్ కోరుకోవటం, ఐగుప్తు విధానాలని కోరుకోవటం, ఐగుప్తులో లభ్యమయ్యే వాటిని కోరుకోవటం. దేశమును సంచరించి చూచిన వారిలో నుండి నా నూను కుమారుడు యెహోషువయు, యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. చూసారా, వాళ్ళేమో ఆ దేశము తన నివాసులను భక్షించు దేశం అని అంటే, వీళ్ళేమో మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల, కండిషన్ చూసారా, ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడదు. టెస్టిమనీ, రైజింగ్ ఎ టెస్టిమనీ ఫర్ గాడ్, రైజింగ్ ఎ టెస్టిమనీ అగైన్స్ట్ గాడ్ at every point of time in our spiritual life, in our family life, in our social life, in our church life, in our fellowship life. అయితే దేవునికి విరుద్ధమైన సాక్ష్యం లేదా దేవునికి అనుకూలమైనటువంటి సాక్ష్యం. వాళ్ళు ఏం చేశారో చూసారా, సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపాలి అని అనుకున్నారని. వీళ్ళిద్దరూ మైనారిటీ, వాళ్ళిద్దరు మైనారిటీ అయినా సరే పర్లేదు, మేము దీనికోసం అని చెప్పి మీరు చెప్పినట్లుగా మీతో పాటు మెజారిటీ మీరు కొడతారు కదా అని చెప్పి మేము మిగిలిపోవటం మాకు ఇష్టం లేదని అన్నారు వాళ్ళు. మాటలు దేవుని మాటలు అనమాట, దేవుని మాటలు. వీళ్ళ దోషాన్ని క్షమించు అని చెప్పి మోషే ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడో తెలుసా? నీ మాట చొప్పున నేను క్షమించాను, బానే ఉంది, అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. మీరు కనాన్ దేశం అంటారేంటి, వాగ్దాన దేశం అంటారేంటి? భూమి మొత్తం నాదే కదా. ఈ 10 మారులు నా మాట వెనుక ఈ మనుషులందరూ నన్ను పరిశోధించిరి, కాబట్టి నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యం చేసిన వారు ఎవరినూ దానిని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతను పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టెదను, అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకొను. ఎంత స్ట్రాంగ్ వర్డ్స్ చూడండి. దేవుడు మాటలు మింగడు.
దేవుడు మొహమాటస్తుడు కాదు, దేవుడు పక్షపాతి కాదు, దేవుడు తనకి విరుద్ధంగా ఏమీ చేయజాలడు. దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయవంతుడు. దేవుడు తన మూర్తిమత్వానికి, తన వ్యక్తిత్వానికి, తన గుణాతిశయాలకి విరుద్ధమైనటువంటి పద్ధతిలో బిహేవ్ చేయడు. ఆయన ఏమంటున్నాడు చూసారా? నన్ను అలక్ష్యం చేశారు వాళ్ళు, నన్ను పరిశోధించారు, ఓకే నేను క్షమిస్తాను, కానీ దే విల్ నాట్ ఎండ్ అప్ ఇన్ రెస్ట్. వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించరు. తేల్చేశాడు దేవుడు, ప్రవేశించరు. దేవుడు ఇంకా ఎంత మంచి దేవుడు అంటే చూసారా, టైమ్ అండ్ అగైన్ దేవుడు ఏం చేస్తున్నాడంటే తన విషయంలో నమ్మకత్వాన్ని ప్రదర్శించినటువంటి వాళ్ళకి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నా సేవకుడు కాలేబు మంచి మనస్సు కలిగి ఉన్నాడు, అతను పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించాడు. అండ్ హీ విల్ ఓన్ దట్ ల్యాండ్, హీ విల్ పొజెస్ ఇట్. మనం మైనారిటీలో ఉన్నప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు, మనము ఏకాకులం అయిపోయినప్పుడు, మన కుటుంబాన్ని అందరూ వేరు చేసినప్పుడు, లేదా మన సంఘ సేవలోనో సహవాసపు పరిచర్యలోనో మనం ఒంటరి వాళ్ళమని చెప్పి మనం కంగారు పడేటప్పుడు మనకి గుర్తుకు రావాల్సినటువంటి స్టోరీస్ అన్నమాట ఇవి. గుర్తుకు రావాల్సినటువంటి స్టోరీస్ ఇవి. కాలెబ్ అండ్ జాషువా అసలు ఎదురు తిరిగి నిలబడ్డారు వాళ్ళు. దేవుడు ఏమన్నాడంటే వెల్ డన్ అని అన్నాడు అనమాట. కాలెబ్ని చూసి, జాషువాని చూసి వెల్ డన్ అని అన్నాడు దేవుడు. సో అందుకే పౌలు అంటాడనమాట, నా మహిమ, నా కిరీటం, నా ఆనందం, నా అతిశయం, నా జ్ఞానం నువ్వే అని అంటాడనమాట. మన దేవుని సన్నిధిలో మనం ప్రవేశించేటప్పుడు ఈ విధమైనటువంటి శ్రద్ధతో, ఆసక్తితో, భయభక్తులతో మనం ఆయన్ని వెంబడించాలి. ఇది కనబరచాలి. ప్రజలకి ఇది అర్థమైనా అవ్వకపోయినా సరే సర్వోన్నతునికి ఇది కనబడుతూ ఉంటుంది. ఆయన చూస్తూ ఉంటాడు, ఆయన అర్థం చేసుకుంటాడు. దీనిలో ఏ విధమైనటువంటి మొహమాటానికి తావు లేదు. ఇది గ్రహించుకోవాల్సినటువంటి విషయం. ఓకే, నేను విస్తరించి మాట్లాడుతున్నానని మనకు భయంగా ఉంది, ముందుకు వెళ్తున్నాను. నేను ఒకే టాపిక్ దగ్గర ఆగిపోకుండా ఉండడానికి అని చెప్పి 20వ అధ్యాయం, నేను కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాను కామన్ టాపిక్స్ వచ్చినప్పుడు. 20వ అధ్యాయంలో ఎలియాజర్ గురించి మాట్లాడుతున్నాను అన్నమాట దేవుడు. నాకు బాధ అన్నమాట. హోరు కొండకు వచ్చారు, కాదేశ్లో నుండి ముందుకు సాగి వస్తే 24వ వచనంలో అహరోను తన పితరులతో చేర్చబడును, ఎందుకంటే మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వెనుక నా మీద తిరుగుబాటు చేస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? సర్వసమాజంతో మాట్లాడటం లేదు. మోషేతోనూ అహరోన్తోనూ, అహరోను గురించి మాట్లాడుతున్నాడు దేవుడు, మోషే గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. మీరు అనంటే ఈ మీరెవరంటే సర్వసమాజం కాదు, ఇక్కడ మోషే అహరోన్లు అనమాట. నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశం ముందు అతడు ప్రవేశింపడు. నీవు అహరోనును అతని కుమారుడిని ఎలియాజరును తోడుకొని హోరుకొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడిని ఎలియాజరును తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. అయిపోయింది, అంతే. ఇంకేం దేవుడు మనుష్యుల్ని ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు తన ప్రణాళికని కొనసాగిస్తాడు. దేవుడు తన దర్శనాన్ని పాసాన్ చేస్తాడు. వ్యక్తులు ముఖ్యం దేవుని దృష్టిలో. ఈ వ్యక్తులు ఎందుకు ముఖ్యము అనంటే తన దర్శనాన్ని కొనసాగించడానికి వీళ్ళు ముఖ్యులు. ఎందుకని? ఆ దేవుడు మరి అంత సెల్ఫిషా అనంటే కనుక నో, దేవుడు సెల్ఫిష్ కాదు. అక్కడ ఏం జరుగుతుంది అనంటే దేవుడు తన ప్రణాళికని నాకు అప్పగించాడు అనుకోండి. నాకు అప్పగించాడంటే ఒక జనం కోసం నాకు అప్పగించాడు అనుకోండి. ఈ జనం కంటే ముందు దేవుడు ఎవరిని టెస్ట్ చేస్తాడు లేదా చెక్ చేస్తాడు అంటే నన్ను చెక్ చేస్తా ఉంటాడు.
నేను వాళ్ళ గురించి దేవుని దగ్గరికి వెళ్ళి సాగిలపడడం, పోరాడటం, మా క్షమించమని వేడుకోవటం, బ్రతిమలాడుకోవటం, దేవుణ్ణి అయ్యా క్షమించని చెప్పి ఆయన దగ్గర ఆరాటపడటం ఎంత కరెక్టో, వాళ్ళు చూపించేటువంటి సణుగుడు, గొణుగుడు, తిరుగుబాటు చూపించకుండా కొనసాగటం అనేది కూడా నాకు ఇంపార్టెంట్. అది ఆ సమాజం మీదకి వచ్చినప్పుడు దేవుడు ఎలా చెక్ చేస్తాడో, ఈ వ్యక్తి మీదకి వచ్చినప్పుడు కూడా దేవుడు అలానే చెక్ చేస్తాడు. మళ్ళీ దేవుడు పక్షపాతి కాడు. నువ్వు క్షమించు అని అంటే నేను క్షమించాను అని అన్నాడు దేవుడు. అయితే అక్కడికి తీసుకుని వెళ్ళడానికి మాత్రం అవకాశం లేదని అన్నాడు. మీరిద్దరూ చాలా మంచి నాయకత్వం చూపించారు, కానీ మెరీబా జలాల దగ్గర వాళ్ళ గురించి, సర్వ సమాజం గురించి ఏ మాట వాడాడో, మోషే అహరోన్ల గురించి కూడా దేవుడు అదే భాష వాడుతున్నాడు. మీరు నా మీద తిరుగుబాటు చేశారని అంటున్నాడు. బైబిల్లో అందుకనే తీర్పు తీర్చినప్పుడు నీవు నిర్మలుడుగా కనబడదు. మనం దేవుని దగ్గరికి వెళ్ళి దేవునిలో, దేవా నువ్వెందుకు ఇలా చేశావు అని క్వశ్చన్ చేయటానికి మనకి ఎక్కడ ఏ విధమైనటువంటి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, దేవుడు నీతిమంతుడు, ఆయన నిర్మలుడు, ఆయనలో పక్షపాతం లేదు, ఆయనలో ఏ లోపం లేదు, ఆయనలో చీకటి ఎంత మాత్రమునూ లేదు. యోహాను రాసేటువంటి మాటలు. ఆయన మనలాంటి వాడు కాదు. మన అట్రిబ్యూట్స్ ని ఆయనకి మనం అట్రిబ్యూట్ చేయడానికి, అస్క్రైబ్ చేయడానికి అవకాశం లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన తప్పు చేయడు. అందుకనే ఆయన ఈ విధంగా తీర్పు తీర్చినప్పుడు ఆ తీర్పు న్యాయమైన తీర్పు. మోషే గాని, అహరోను గాని దాని గురించి ఆయన దగ్గర చర్చించలేదు. బాలాం గురించి మాట్లాడదాం. బాలాం సంగతి తెలుసుగా మీకు. బాలాకు, మోయాబు రాజు బాలాకు వీళ్ళని చూసి కంగారు పడ్డాడు అనమాట. ఏమని కంగారు పడ్డాడు? ఇరవై 22వ అధ్యాయం మొదట్లో ఉన్న మాటలు అనమాట. సిపోర్ కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీలు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగానున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీలకు జంకిరి. వాళ్ళు ఉపయోగించినటువంటి టెర్మినాలజీ చూసారా? మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహం మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయను అన్రి. సో ఏం చేశారు వాళ్ళు? దే వాంటెడ్ టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఈ ఫిజికల్ బ్యాటిల్ని వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే స్పిరిచువల్ బ్యాటిల్ చేద్దాం అనుకున్నారు. నాకు అంటే మనుషులు ప్రయత్నాలు చేసేటువంటి విధానం అన్నమాట. ఈ ఫిజికల్ బ్యాటిల్ని వాళ్ళు స్పిరిచువల్ లెవెల్కి తీసుకుని వెళ్ళడానికి ట్రై చేశారు. బిలాంతో అంటాడు ఇతను 22వ అధ్యాయంలో 6వ వచనంలో, నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతం చేయడానికి నేను బలముందునేమో, ఎందుకు వాళ్ళను శపిస్తే అప్పుడు నేను ఈ దేశం నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడిననియు, శపించువాడు శపించబడిననియు నేను ఎరుగుదును. ఎట్లాంటి మాటలు చూస్తారు ఇవన్నీ? వాళ్ళు స్పిరిచువల్ బ్యాటిల్ చేద్దాం అని చెప్పి ట్రై చేశారు. స్పిరిచువల్ ఫోర్సెస్ ని ఆవాహనం చేయడం కోసం ట్రై చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఎవరికి విరోధంగా? దేవునికి విరోధంగా, దేవుని ప్రజలకు విరోధంగా. ఎన్నిసార్లు దీవించాడు వాళ్ళని పట్టుకొని? 3 సార్లు శపించమంటే 3 సార్లు దీవించాడు. అంటే ట్రై చేశాడు. బిలాము కూడా ట్రై చేశాడు. ఎలా ట్రై చేశాడు? వెళతా ఉంటే ప్రభు ఆయన్ని ఆటంకపరిచాడు, కానీ బిలాము వినలేదు. గాడి ద్వారా మాట్లాడాడు. బుద్ధి వచ్చిందేమో అనుకుంటే బుద్ధి రాలేదు. దేవుడు ఏం చేశాడు? అందుకనే నేను ఇప్పుడు ఒక మాట అనమాట, ఫ్రమ్ కర్స్ టు బ్లెస్సింగ్. దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు జీవితాలను. ఒకరి ప్రవర్తన ఆయనకు ప్రీతికరమగినప్పుడు వాని శత్రువులను సహా ఆయన వానికి మిత్రులనుగా చేయను.
దేవుని కెపాసిటీ ఇది. దీని అంతటిలోనూ బ్రతుకు ఎవరి దగ్గర సరిగ్గా ఉండాలంటే దేవుని సన్నిధిలో నా బ్రతుకు సరిగ్గా ఉండాలి. దీని అంతటిలోనూ సర్వసమాజం బ్రతుకు దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను శపించడానికి నోరు తెరిచినటువంటి వాళ్ళ శాపవచనాన్ని మార్చేస్తాడు. వాళ్ళకి శాపం రాదు నోట్లో నుండి, వాళ్ళకి ఖచ్చితంగా దీవించక తప్పదు. ఎంత చిత్రం అంటే 24వ అధ్యాయం 17వ వచనంలో దేవుని సర్వ సమాజాన్ని శపించడానికి వచ్చినటువంటి ఈ ప్రవక్త ఏమంటున్నాడో చూసారా? 17వ వచనం అనమాట, 16వ వచనం మధ్యలో, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతముననున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపముననున్నట్టు కాదు. నాట్ నౌ, ఇన్ ఫ్యూచర్, నాట్ హియర్, లేటర్. లేటర్ అంటే ఫార్దర్, ఇంకా ఎప్పటికో దూరంగా ఉన్నాడనమాట. ట్రాన్సెండెంట్ అనమాట ఆయన. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనం చేయను. యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి ఉపదేశం శపించడానికి వచ్చిన వాడి నోట్లో నుండి బయటకు వస్తుంది. ఇది ఎవరికి పాఠం? బాలాకుకి పాఠం, బిలాముకి పాఠం, ఇశ్రాయేలు సర్వ సమాజానికి పాఠం. దేవుని నూతన ఇశ్రాయేలు అయినటువంటి మనకి పాఠం ఇది. మన దేవుడు మనకి తోడై ఉన్న దేవుడు. మన దేవుడు మన ఇమ్మానుయేలు. నిన్ను తాకిన వాడు నా కంటి పాపను తాకిను, నా కనుగురుడ్డును తాకిను. ఫిన్హాస్, వన్ ఆఫ్ మై హీరోస్. నేను నా వైఫ్కి చెప్పాను అన్నమాట, మనకి ఇంకొక కొడుకు పుట్టితే కనుక ఫీన్హాస్ అని పేరు పెట్టుకుందాం అని చెప్పి. నాకు అంత ఇష్టం ఈ క్యారెక్టర్. ఒకటే అధ్యాయం, ఈ ఒక అధ్యాయమే 25వ అధ్యాయం అనమాట. వేరే అధ్యాయాల్లో కొన్ని చోట్ల కనబడతాడు, కొన్ని సంఘటనలో కనబడతాడు. రూబేనీల దగ్గరికి, గాదీల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తాడు. ఇవన్నీ ఉంటాయి. కానీ 25వ అధ్యాయం అనమాట. 25వ అధ్యాయంలో చూసారా, మొదటి వచనం భయపడాల్సినటువంటి వచనం. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. 22, 23, 24 అధ్యాయాలేమో వాళ్ళు శపించడానికి పూనుకుంటే ప్రభు ఆ శాపవచనాన్ని వీళ్ళకేమో దీవెనగా మార్చాడు. ఇప్పుడేమో వీళ్ళు ఏ మాత్రం స్పృహ లేకుండా, స్పృహ కోల్పోయి ఆ స్త్రీలతో కలిసి వాళ్ళ బలులు, వాళ్ళ విగ్రహారాధన ఏకమైపోయారు. అంటే హ్యూమన్ మెమరీ అంత షార్ట్ మెమరీనా? దేవుని గురించిన భయం అంత ఈజీగా ఎఫర్వెసెన్స్ అనమాట. అంటే ఈజీగా ఇవాపరేట్ అయిపోయేటువంటి దేవుని పట్ల భయం మంది. మనకి ఆయన అంటే లాస్టింగ్ ఫియర్ ఉండదా మన హృదయాల్లో? ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగం, వాళ్ళ ఎదుట తన మహత్కార్యాలను కనబరిచాడు, తన సూచక్రియలను చేశాడు. వాళ్ళకి ఏది తక్కువ కాకుండా చూస్తున్నాడు. అన్ని జనాంగాల నుంచి ఆయన వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. బా, ఎంత గొప్ప విషయం. స్టిల్ వీళ్ళేంటి ఇలా చేస్తారు? జస్ట్ బిలాము లేచి తన త్రోవటికి తిరిగి వెళ్ళాడంట, బాలాకు తన త్రోవని వెళ్ళాడంట. వీళ్ళేమో వెంటనే వ్యభిచారం చేయడం మొదలు పెట్టారంట. ఏ జాతి వాళ్ళ కోసం అని చెప్పి ఎదురొచ్చి వీళ్ళని నాశనం చేయడానికి ట్రై చేసిందో ఆ జాతి స్త్రీలతో కలిశారు. వాళ్ళ బలులతోటి వీళ్ళు ఏకమయ్యారు. వాళ్ళ దేవతలకి ఆరాధన చేయడం మొదలు పెట్టారు. వాళ్ళ దేవతలు నిజంగా అంత ఘనమైనటువంటి దేవతలు అయి ఉంటే గనక వీళ్ళు వాళ్ళ ముందు ఓడిపోయి ఉండేవాళ్ళుగా, వాళ్ళు వీళ్ళ మీద ఖచ్చితంగా విజయం సాధించేవాళ్ళుగా. లేదే మరి, స్పృహ లేదు. నూతన నిబంధనలో
సంఘ జీవితానికి ఈ 20 శతాబ్దాల్లోనూ ఈ 21వ శతాబ్దంలోనూ సంఘ జీవితానికి దృష్టాంతాలు ఇవన్నీ కూడా. మనుషులకి దేవుని మేలుల పట్ల ఎంత షార్ట్ మెమరీ ఉంటుంది. మనుషులకి విగ్రహాలంటే, కోరికలంటే, శరీరం అంటే, లోకం అంటే ఎంత ఆశ. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఎంతగా అవి మనల్ని లాగుతూ ఉంటాయి, ఎంతగా లాగుతూ ఉంటాయి. నేను చెప్పానుగా మీకు ఇంతకుముందు రిచర్డ్ ఫాస్టర్ రాసినటువంటి బుక్ అని చెప్పి, సెలబ్రేషన్ ఆఫ్ డిసిప్లిన్ తర్వాత మనీ, సెక్స్ అండ్ పవర్. ఆయన రాస్తాడు, నాయకుల్లో ఎవరైనా సరే కావచ్చు, ఈ మూడింటిలో దేనికైనా ఒకదానికి పడిపోతారు అని అంటాడు అన్నమాట. మీకు కుదిరినట్లయితే ఆ 2 పుస్తకాలు సంపాదించవచ్చు. సెలబ్రేషన్ ఆఫ్ డిసిప్లిన్, వెరీ హార్డ్ నట్ టు క్రాక్, చాలా టైం పడుతుంది, బట్ స్టిల్ హైలీ రికమెండెడ్ బుక్ అనమాట, చదవచ్చు మీరు దాన్ని. ఆ 2వ పుస్తకం మనీ, సెక్స్ అండ్ పవర్ కొంచెం తేలిగ్గా అర్థమవుతుంది, కానీ మీరు చదవగలిగితే కనుక బాగుంటుంది. ఏముంటాడంటే, నాయకుల ముందున్నటువంటి 3 పిట్ ఫాల్స్: మనీ, సెక్స్, పవర్. మనకి కాన్స్టెంట్ గా ఇవి మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని, ఇశ్రాయేలు నాయకుల్ని, ఇశ్రాయేలుకున్నటువంటి గొప్ప గొప్ప నాయకులు అన్నమాట, సమర్థులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు. అందుకే చివరికి సామెతలు 31వ అధ్యాయంలో లెమూయేలుకి వాళ్ళ అమ్మ చెప్తుంది అనమాట, నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వద్దు, నీ బలాన్ని మద్యానికి ఇవ్వద్దు. సో వీళ్ళ దేవతలకి నమస్కరిస్తూ ఉంటే కోపం వచ్చేస్తుంది దేవునికి కోపం వస్తే దేవుని దగ్గర నుంచి జడ్జిమెంట్ వచ్చింది, వాళ్ళని ఉరి తీసేయమని చెప్పి. జడ్జిమెంట్ వస్తే ఇక్కడ అందరూ కూర్చొని ప్రతి ఒక్కడు ఏడుస్తూ ఉంటే, ఒకడు ఏమీ భయం లేకుండా, ఒక కుటుంబ ప్రధాని కొడుకు అన్నమాట వీడు, షిమ్యోనీయులలో 14వ వచనంలో, షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబం ప్రధాని అయినటువంటి సాలు కుమారుడు వీడు ఒక మిద్యాను స్త్రీని వెంట పెట్టుకుని గుడారంలోనికి తీసుకువెళ్ళాడు. ఎంత అంటే పాపం యొక్క పుల్ ఎలా ఉంటుందో చూడండి, వ్యసనం యొక్క పుల్ ఎలా ఉంటుందో. ఒక పక్కన దేవుని దగ్గర నుంచి జడ్జిమెంట్ వచ్చింది, ఆ జడ్జిమెంట్ వలన ఉరి తీసేస్తా ఉంటే, ఎక్కడికక్కడ తన వశంలో ఉన్న వాళ్ళని చంపేసేమనంటే ఉరి తీస్తా ఉంటే, అందరూ సర్వ సమాజం దేవుని ప్రత్యక్ష గుడారం దగ్గర ఏడుస్తా ఉంటే, వీడు నిర్భీతిగా తన ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు. ఫీనిహాస్ ఏం చేశాడో చూసారా? 7వ వచనంలో, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడు నేను ఫీనిహాస్ చూచి సమాజం నుండి లేచి ఈటని చేత పట్టుకుని పడకచోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోయినట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీయుల్లో నుండి తెగులు నిలిచిపోయాను. అంటే ఈ పర్టికులర్ యాక్ట్ ని ప్రభు ఏం చేశాడు అని అంటే, దీనంతటికీ కూడా అటాన్మెంట్ గా ట్రీట్ చేశాడు, ప్రాయశ్చిత్తంగా ట్రీట్ చేశాడు. దానికి దేవుడు ఏమంటున్నాడు అని అంటే, 11వ వచనం చూసారా? యెహోవా మోషేతో అంటున్నాడు అనమాట, ఫీనిహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన. అంటే అర్థం ఏంటి? హీ రియాక్టెడ్ ద వే ఐ రియాక్ట్. అచ్చంగా నాకు రిప్రజెంటేటివ్ గా బిహేవ్ చేశాడు, అక్కడ నాకు లాగా రియాక్ట్ అయ్యాడు. తన రెస్పాన్స్ నాకులాగా ఉంది. నాకున్నటువంటి నీతివంతమైన ఆగ్రహాన్ని ఫీనిహాస్ కనబరిచాడు. అలా చేయడాన్ని బట్టి ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించను గనుక నేను ఓర్వలేక యుండియు ఇశ్రాయేలీయులను నశింప చేయలేదు. అంటే ఏం చేశాడు అని అంటే, తాను ఈ విధంగా ఒక బలి చేయటం ద్వారా, దేవుని ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం ద్వారా, ప్రభువా దయచేసి క్షమించు అని చెప్పి తన సమాజానికి దేవునికి మధ్యలో నిలబడి వేడుకున్నాడు అన్నమాట. ప్రజలకి దేవుని ఆగ్రహం ఎలా ఉంటుందో కనబరిచాడు. దేవుని దగ్గర ప్రభువా నేను నీకులాగా రియాక్ట్ అవడానికి, మా వాళ్ళందరూ ఫెయిల్ అయినా సరే చేయడానికి ప్రయత్నిస్తున్నాను అంటే, దేవుడు ఏమన్నాడంటే ఐ యాక్సెప్ట్ ఇట్ అన్నాడు. అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగి ఉండును.
ఏలయనగా అతడు తన దేవుని విషయం ముందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేశాను. చూసారా ఎంత మంచి మాటలు. నాకు అదేనమాట. నాకు ఈ మాటలు, ఈ స్టోరీస్, క్యాలెబ్ గురించి మాట్లాడినా, జాషువా గురించి మాట్లాడినా, ఫీనిహాస్ గురించి మాట్లాడినా, ఈతామార్ గురించి మాట్లాడినా, ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే ఎంత సంతోషం అంటే, దేవుడు మనుషులకి దక్కవలసినటువంటి గౌరవాన్ని, వాళ్ళకి ఇవ్వవలసినటువంటి మహిమని, వాళ్ళకి ఇవ్వవలసినటువంటి బ్లెస్సింగ్ ని, వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ఆ స్పెషల్ ప్లేస్ ని దొంగతనం చేయడు, దోచేసేయడు, కప్పేసేయడు. అదే విషయంలో, అదే పద్ధతిలో వాళ్ళు చేసిన పాపాన్ని దేవుడు పూడ్చిపెట్టడు. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసేలా చేస్తాడు. దేవుడు అంతే. ఇంకా ఆయనకి సాటి అయినటువంటి వాళ్ళు వేరే ఇంకెవరు లేరు. చూసారా ఇంగ్లీష్ వర్డ్స్ చూసారా? He turned back my wrath from the people of Israel. He was jealous with my jealousy among them. ఇవన్నీ మనకి పాఠాలు కావాలి. ఇవన్నీ మనకి పాఠాలు కావాలన్నమాట. మన పిల్లలు ఈ విధమైనటువంటి పౌరుషంతో ఎదగాలి. మన కుటుంబాల్లో నాయకులు ఎంతటి పౌరుషం అన్నమాట. దేవుని నిమిత్తం రోషం, దేవుని రోషం, పాపం పట్ల ఆయనకు ఉండేటువంటి అసహ్యం, ఆ లోదింగ్ మన ప్రజల్లో, సర్వ సమాజం మొత్తం నిండుకోవాలి. పాపం అంటే ఒక రకమైనటువంటి వెగటు. సో నైస్. ఇదొక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ అన్నమాట. 27వ అధ్యాయంలో అంటే పంచడానికి అని చెప్పి పంచుతా ఉంటే లెక్క చొప్పున స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు అనమాట. గోత్రాలు, వంశాలు, కుటుంబాలు లెక్క చొప్పున, మనుషులు లెక్క చొప్పున ల్యాండ్ అంతటినీ కూడా పంచుతున్నాడు. వెళ్ళబోయేటువంటి ల్యాండ్, కనాన్లోకి ప్రవేశించబోయేమని పంచుతున్నాడు అనమాట. పంచుతా ఉంటే 4 ఆడపిల్లలు వచ్చారు. 4 ఆడపిల్లలు వచ్చి 27వ అధ్యాయంలో ఏమంటున్నారు చూసారా? 4వ వచనంలో, మా నాన్న తన పాపాన్ని బట్టి చచ్చిపోయాడు, అతనికి కుమారులు కలుగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమంది. 5వ వచనం చూసారా? అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, సెలోబిహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. అసలు మన దేవుడు ఎంత మంచి దేవుడు చూడండి. మన కోసం ఈ మోడల్స్ ని ఎట్లాగో రికార్డ్ చేసి పెట్టాడు చూడండి మన దేవుడు. అసలు లేకపోతే మనకి ఈ స్టాండర్డ్స్ ఇలా ఉంటాయని చెప్పి ఎవరు చెప్తారు? ఇలాంటి స్టాండర్డ్స్ ఏ రాజ్యాంగం? ఇవాళ నిన్న మీరు గమనించారో గమనించలేదో, సభాముఖంగా, పార్లమెంట్ సభాముఖంగా అనమాట, సిగ్గు లేకుండా మన దేశానికి ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ లో ఒక మినిస్టర్ ఇస్లాంని, క్రిస్టియానిటీని ఫాలో అయితే గనక ఎస్సీలకి, ఎస్టీలకి వాళ్ళకి ఏ విధమైనటువంటి రిజర్వేషన్స్ ఉండవని చెప్తున్నాడు. అసలు రాజ్యాంగంలోనే ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ని కరెక్ట్ చేయమని చెప్పి, రెక్టిఫై చేయమని చెప్పి వేడుకుంటా ఉంటే, కరెక్ట్ చేయండి రా స్వామి అని చెప్పి బ్రతిలాడుకుంటా ఉంటే, ఎంత గ్రాస్ ఇంజస్టిస్ అని అడుగుతా ఉంటే చెప్తున్నాడు, ఆ మాటలు చెప్తున్నాడు. కానీ మన దేవుడు చూసారు ఎట్లాంటి దేవుడు. ఆడపిల్లలు వచ్చారు, ఆడపిల్లలకి ఒక కోరిక కలిగింది అనమాట. మా నాన్న తన పాపం చేత, ఏ పాపం చేత? తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ కూడా, ఐగుప్తుల నుంచి వచ్చిన వాళ్ళందరూ, తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎవరు కూడా విశ్రాంతిలో ప్రవేశించరు, ఈ కొత్త తరం మాత్రమే వెళ్తుందని అన్నాడు. సో చనిపోయాడు ఆయన. చనిపోయే నాటికి ఈయనకి 4 ఆడపిల్లలు, మగపిల్లలు లేరు. మరి మాకు మగపిల్లలు లేరు కదా అని చెప్పి స్వాస్థ్యాన్ని నిరాకరిస్తే మా నాన్న పేరు వంశావళిలో నుండి కొట్టుకుపోయినట్లే కదా అడిగారన్నమాట. మోషే ఐగుప్తు దేశపు సకల విద్యలు యందును ప్రవీణుడు కదా. అంటే అర్థం ఏంటి? ఐగుప్తు రాజ్యాంగం మొత్తం తెలుసుగా, ఐగుప్తు అడ్మినిస్ట్రేషన్ మొత్తం తెలుసుగా. దానికి తోడు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చే క్రమంలో వీళ్ళందరి సంగతులని చూస్తా ఉన్నాడుగా. ఏమనాలి? నార్మైండ్ అనాలి, లేకపోతే ఓకే కరెక్ట్ అని అనాలి. అన్నాడా? అనలేదు. నాకు బాగా నచ్చిన విషయం అన్నాడు, మోసెస్ బ్రాట్ దేర్ కేస్ బిఫోర్ ద లార్డ్. నేను ఐగుప్తు దేశపు సకల విద్యల్లో ప్రవీణుడిని, నాకు ఒక పూట టైం ఇవ్వండి అని అనలేదు. దేవుడి దగ్గరికి కేసు పట్టుకెళ్ళాడు మోషే. దేవుడి దగ్గరికి కేసు పట్టుకెళ్తే దేవుడు ఏమన్నాడు అని అంటే, దేవుడు ఏమన్నాడంటే దిస్ ఇస్ రైట్ అని అన్నాడు దేవుడు.
అసలు దేవుడు ఎంత మంచి దేవుడు చూడండి. దిస్ ఇస్ రైట్ అని అన్నాడు. వాళ్ళ కోరిక యుక్తం, వాళ్ళ కోరిక న్యాయం. 36వ అధ్యాయంలో మనష్షే వంశస్థుల్లో ఆ కుటుంబాల ప్రధానులు, కుటుంబాల పెద్దలు వస్తారనమాట. మళ్ళీ ఆడపిల్లలండి వీళ్ళు, మీరు ఆడపిల్లలకి స్థలం ఇస్తున్నారు, ల్యాండ్ ఇస్తున్నారు, ఇస్తే కనుక ఈ ల్యాండ్ వేరే గోత్రాల్లో వీళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ గోత్రాల్లో చెందిన వాళ్ళకి సరిపోతుంది కదా, అది ఎట్లా కుదురుతుంది అండి? కుదరదు కదా అని అడిగారు అనమాట. మాకు ల్యాండ్ తగ్గిపోద్ది కదా అని అడిగారు. అంటే దేవుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళాడు మోషే. వెళ్తే దేవుడు ఏమన్నాడంటే, వాళ్ళు చెప్పింది న్యాయం అని అన్నాడు దేవుడు. దేవుడు ఎంత మంచి దేవుడు అని అంటే, మనం ఆశతో ఆయన సన్నిధికి వెళితే న్యాయమైనటువంటి కోరికని, యుక్తమైనటువంటి కోరికని, ఆయన ప్రణాళికకి అనుగుణమైనటువంటి కోరికని తిరస్కరించడు. ఇది న్యాయం, ఇది యుక్తమని చెప్పడానికి దేవుడు ఏమీ అభ్యంతరం లేదు దేవుని దగ్గర. దేవుడు మంచి దేవుడు. దేవుడు ట్రాన్స్పరెంట్ గాడ్. మనమే దరిద్రులమి, మనమే మురికోళ్ళమి, మనమే పొరలు తెరలు వేసుకుని రహస్యాలు వేసుకుని బిహేవ్ చేస్తూ ఉంటాం, మనమే ముసుగులు వేసుకుని బ్రతికేస్తూ ఉంటాం, మనమే షో కొడతాం, పోజులు కొడతాం. కాదు, దేవుడు అలాంటి వాడు కాదు. 2 మోడల్స్ మనకు అర్థం కావాలి. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ లీడర్, యూ హ్యావ్ టు టేక్ ద కేస్ బిఫోర్ ద లార్డ్ బిఫోర్ యూ జడ్జ్ థింగ్స్. నీకు జ్ఞానం లేదు ఆ విషయంలో, ఆ విషయం గురించి నువ్వు నిర్ధారించాలి అని అంటే కనుక నీ సొంత తెలివితేటలు చాలవు. దేవుని దగ్గరికి వెళ్లాల్సిందే. దేవుని అడగాలి, ప్రభువా నన్ను ఏం చేయమంటావు అని చెప్పి. సొంత ప్రయత్నాలు సాగవు ఇక్కడ. దేవుని మీద ఆధారపడకుండా మనం చేస్తున్నాం కాబట్టే సంఘాలు చాలా అసహ్యమైనటువంటి రీతిలో రోడ్డును పడి కొట్టుకుంటున్నాయి. సర్వ సమాజాన్ని నడిపించాల్సినటువంటి నాయకుడు అన్నమాట. లా గివర్, ఆషామాషివాడు కాదు మోసెస్. చెయ్యి ఎత్తితేనేమో యుద్ధం గెలిచారు, చెయ్యి దించితేనేమో యుద్ధం ఓడిపోయారు. అట్లాంటి మిరకిల్స్ జీవితంలో చూసిన వాడు. అలాంటి వాడు చాలా వినయంగా ఏమంటున్నాడు అంటే, దేవుని దగ్గరికి వెళ్దాం కేసు గురించి. ఇంట్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా అనమాట, నా కోరిక ఏంటి అని అంటే, ఇంట్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకూడదని చెప్పి. ఇబ్బందులు రావడం అంటే అర్థం ఏంటంటే, క్లాషెస్ జరగకూడదు, బయట సొసైటీలో ఉండగా పవర్ ప్లే జరగకూడదు. ఎందుకంటే మైక్రోకాస్మ్ ఆఫ్ గాడ్స్ చర్చ్ ఆన్ దిస్ ఎర్త్ ఏంటిది? క్రిస్టియన్ ఫ్యామిలీ. మనం నిర్ణయాలు తీసుకునేటువంటి విధానం, తీర్పులు చెప్పేటువంటి విధానం సర్వోన్నతుని యొక్క జ్ఞానానికి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచనకి అనుగుణంగా ఉంటుందా, ఉండటం లేదా, దాన్ని ప్రజలు గ్రహిస్తున్నారా లేదా, ఆ మోడల్ ని మనం మన నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ కి పాస్ ఆన్ చేస్తున్నామా, చేయటం లేదా. అంటే గాడ్ యాజ్ అ సెంటర్ ఆఫ్, ఫల్క్రమ్ ఆఫ్, హబ్ ఆఫ్ ద హోల్ అసెంబ్లీ, ద హోల్ కమ్యూనిటీ, సర్వ సమాజం మొత్తానికి కేంద్రం, కీలకం ఆయనే. ఆయన చుట్టూనే చక్రం తిరిగినట్టుగా సమాజపు జీవితం తిరగటం. ఆయన నిర్ధారిస్తేనే, ఆయన చెబితేనే, ఆయనకు అనుగుణంగానే విరుద్ధమైంది ఏది జరగడానికి వీల్లేదు. అందుకే సివిల్ లాస్, సోషల్ లాస్, సెరిమోనియల్ లాస్, స్పిరిచువల్ లాస్, ఎన్ని రకాల యాక్టివిటీస్, ఎన్ని రకాల డ్యూటీస్. అందుకే మనం ఈ ధర్మశాస్త్రాన్ని, ద్వితీయోపదేశ కాండం కూడా అనమాట మనం మాట్లాడేటప్పుడు, అందుకనేగా ధర్మశాస్త్రం యొక్క సారం ఏంటి అని అన్నాడు అనమాట ప్రభు. ఏంటి ధర్మశాస్త్రం యొక్క సారం? 2 ప్రేమ, దేవుని పట్ల ప్రేమ, పొరుగువాడి పట్ల ప్రేమ. ఆ కంపాషన్, ఆ ఎంపతి, ఆ సింపతి మనం కనబరుస్తున్నావా, కనబడటం లేదా? మన జడ్జిమెంట్స్ లో, మన ట్రీట్మెంట్ లో, పర్టికులర్లీ టువర్డ్స్ ద మార్జినలైజ్డ్, ఏ విధంగాను అర్హతలు, యోగ్యతలు, హక్కులు సీనింగ్గా లేని వాళ్ళ కోసం, లేనట్లుగా అనుకునే వాళ్ళ కోసం, అనాథలు, శరణార్థులు, స్త్రీలు, నోరు లేనటువంటి చిన్నపిల్లలు, ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట నివసించడానికి వచ్చినటువంటి పరదేశులు. దేవుడు మంచి దేవుడు. దేవుడు దీన్నంతటినీ పరిగణనలోకి తీసుకుంటాడు. అందుకే మీరు గమనిస్తే మలాకీ గ్రంథంలో, నీవు పెండ్లి చేసుకున్నటువంటి నీ పెండ్లి భార్య కన్నీళ్లు నీకు విరోధం అని అంటాడు దేవుడు. నేనే మధ్యవర్తిని, నేనే సాక్షిని అంటాడు దేవుడు. గాడ్ ఈజ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద మార్జినలైజ్డ్.
గాడ్ ఈజ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద సప్రెస్డ్ అండ్ ది ఒప్రెస్డ్. హక్కులు లేని వాళ్ళ తరఫున దేవుడు వ్యాజ్యం ఆడతాడనమాట. ఇంత పేట్రియార్కల్ సొసైటీలో మొత్తానికి నాయకుడు వినయంగా దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా ఏం చేయమంటావు అని అడగటం మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఇది. ప్రభువు నీతిమంతుడు, ప్రభువు మంచివాడు, ప్రభువు ఆదరిస్తాడు, ప్రభువు అనుగ్రహిస్తాడు, ప్రభువు ఇస్తాడు. మనం ప్రభు దగ్గరికి తీసుకెళ్తున్నామా, తీసుకెళ్తాం లేదా? నేను యెహోషువ గురించి మాట్లాడినప్పుడే, యెహోషువ గురించి ఎందుకని ఎప్పుడే మాట్లాడదలుచుకోలేదు అని అంటే, ద్వితీయోపదేశకాండం స్టడీ చేయడం కూడా అయిపోయిన తర్వాత, చివరికి వచ్చిన తర్వాత ద్వితీయోపదేశకాండం పూర్తి అయిపోతుంది ఇంక అనుకున్న టైంలో చివరి 3-4 అధ్యాయాల్లో యెహోషువ కనబడతాడు, ఇక్కడ కూడా కొన్ని భాగాల్లో కనబడతాడు. కానీ సక్సెసర్ ఆఫ్ మోసెస్ కాబట్టి ముందు మోషే గురించి కొంచెం అక్కడక్కడ కొన్ని పాయింట్స్ మాట్లాడదామని చెప్పి నాకు అనిపించింది, నాకు ఇవాళ అనిపించింది ఆ విషయం. ముందు మోషే గురించి మాట్లాడిన తర్వాత ఐ విల్ టాక్ అబౌట్ జాషువా. అందుకని నేను ఇప్పుడు జాషువాని టచ్ చేయబోవటం లేదు. మరికొన్ని విషయాల గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. వావ్స్ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. వావ్స్ అంటే మీరు 6వ అధ్యాయాలకు వెళ్తే నాజీరు. ఆ నాజీర్ అనేటువంటి మాటకి మీనింగ్ ఇచ్చాడు దేవుడి కింద. ఏమని మీనింగ్ ఇచ్చాడు? ప్రత్యేకంగా ఉంటాం, కాన్సిక్రేట్ చేసుకోవడం. ఈ కాన్సిక్రేషన్ అనేటువంటిది ఏదైనా సరే కావచ్చు అని అంటే అర్థం ఏంటి అని అంటే, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పని కావచ్చు. దేవుని పట్ల ఆరాధనతోనూ శ్రద్ధతోనూ ఆ నాజీరు అనేటువంటిది తనను తాను ఆ వ్యక్తి పక్కనుంచుకోవడం అన్నమాట. అంటే సర్వ సమాజం ఎదుట నేను దేవుని కోసం ప్రత్యేకించుకున్నాను అనేది స్పష్టం అవటం కోసం అతను ఏం చేయాలి అని అంటే, డైలీ యాక్టివిటీస్ నుండి, డైలీ ఫుడ్ నుండి, డైలీ అప్కీప్ నుండి దూరంగా ఉండటం. అది చూసే వాళ్ళకి అర్థం అవ్వాలి, తాను కూడా దాన్ని మెయింటైన్ చేయడం. ఈ కాన్సెక్రేషన్ అనేటువంటిది ఇట్స్ ఏ రికరింగ్ థీమ్ అని అంటే, నేను కొన్ని థీమ్స్ టైమ్ అండ్ అగైన్ బైబిల్లో వస్తా ఉంటాయి అని చెప్పడం అన్నమాట. మొట్టమొదట అహరోను కుటుంబాన్ని సెపరేట్ చేయమన్నాడు దేవుడు, కాన్సెక్రేట్ చేయమన్నాడు. లేవీయుల్ని కాన్సెక్రేట్ చేయమన్నాడు. తర్వాత వ్యక్తులు మిమ్మల్ని మీరు కాన్సెక్రేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అన్నాడు దేవుడు. ఎలాగో చూసారా? 6వ అధ్యాయంలో 2వ వచనం అన్నమాట. పురుషుడే గాని స్త్రీయే గాని దేవుని కోసం కాన్సెక్రేట్ చేసుకోవడం, అది షార్ట్ పీరియడ్ కావచ్చు, లాంగ్ పీరియడ్ కావచ్చు, చేసుకోవచ్చు. కానీ దానికి కొన్ని విధి విధానాలు దేవుడు నిర్ణయించాడు. మనకి ఈ నాజరైట్ అనేటువంటిది స్పష్టంగా ఎవరిలో కనబడుతుంది అని అంటే, ఆయన సంసోన్లో సేమ్ ప్రిన్సిపల్స్ ని దేవుని దూత తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి రిపీట్ చేయడం కనబడుతుంది మనకి. కానీ దీని అంతట్లోనూ ఎందుకోసం నాజరైట్ గా ఉండటం అనేటువంటి దాన్ని అక్కడ స్పెసిఫై చేయాల. ఒక పని కోసమా, లేకపోతే కనుక ధ్యానం చేసుకోవడం కోసమా, దేవునికి దగ్గరగా ఉండడం కోసమా? ఒకే ఒక మాట ఏమన్నాడంటే 7వ వచనంలో, అతడు యెహోవాకు ప్రత్యేకముగా నుండుట, దాని గురించి. 8వ వచనంలో, అతడు ప్రత్యేకముగా ఉండు దినములనియు అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడిగా ఉండును. తర్వాత 2వ వచనంలోనే తన్ను తాను ప్రత్యేకించుకుని ఎడల, సెపరేషన్. ఇది సెపరేషన్ అన్నమాట. ఓకే, దీన్ని మనం ఆ తర్వాత ఇంకా కొంచెం కొన్ని విషయాలు మనం చదువుకోవడం కోసం ప్రయత్నిద్దాము. వేరే చోట్ల ఏమైనా దీనికి ఉన్నటువంటి విషయాలు ఉంటే మనం ఆలోచించడానికి ట్రై చేద్దాం. వి విల్ మూవ్ ఆన్. ప్రీస్ట్లీ బ్లెస్సింగ్. మీరు మెయిన్ లైన్ చర్చెస్ అని ఒక మాట ఉందిగా, అంటే అది సిఎస్ఐ కావచ్చు, బ్యాప్టిస్ట్ కావచ్చు, లేకపోతే లూథరన్ కావచ్చు, ఇలాంటి సంఘాలు అయితే గనక ఆ సంఘాల్లో 6వ అధ్యాయం 23, 24 23, 24, 25, 26 వచనాలు బ్లెస్సింగ్ ప్రొనౌన్స్ చేస్తారన్నమాట. అది పాస్టల్ ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత ప్రొనౌన్స్ చేస్తారు. బహుశా మరి ఇండిపెండెంట్ ఫెలోషిప్స్ లో, తర్వాత భక్త్ సింగ్ గారి అసెంబ్లీస్ లో, ఎల్ఈఎఫ్ లో కూడా వాడతారేమో, నాకు అంత ఆలోచన లేదు. అక్కడ మాటలు చూసారా? 22లో యెహోవా దేవుడు చెప్తున్నాడు అన్నమాట మోషేతోటి, అహరోను అతని కుమారులు
అంటే యాజకులు చేయాల్సినటువంటిది ఏంటి అని అంటే, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగ దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. దేవుడు ఏమంటున్నాడు అనంటే, వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించుదును. అసలు దేవుడు మనుషుల్ని ఎందుకు ఇంతగా నమ్ముతాడు? మీరు అదేంటి ఇందులో నమ్మిందేముంది అనొచ్చు మీరు, కానీ నమ్మకమేగా. ఏమంటున్నాడు? నువ్వు నా రిప్రజెంటేటివ్గా నిలబడి నేను నీకు అప్పగించినటువంటి ప్రజల్ని బ్లెస్ చేయి అని అంటున్నాడు. ఎలా బ్లెస్ చేస్తావు? నా పేరుతోటి బ్లెస్ చేయి. అంటే యు ఆర్ మై రిప్రజెంటేటివ్, యు క్యారీ మై నేమ్ అండ్ యూ హ్యావ్ ది అథారిటీ టు ప్రొనౌన్స్ మై నేమ్ ఆన్ దెమ్, టు ప్రొక్లెయిమ్ మై నేమ్ ఆన్ దెమ్. వాళ్ళ మీద నా పేరుని ప్రకటించటానికి నేను నిన్ను ఏర్పాటు చేస్తున్నాను. ఎవరు వీళ్ళు? యాజకులు. యాజకుల పని అంటే అసలు ఏం చేస్తారు యాజకులు? యాజకులు మనుషుల దగ్గర నుండి దేవుని దగ్గరికి వాళ్ళ ఒప్పుకోలు, వాళ్ళ వేడికోలు తీసుకుని వెళ్తారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అని అంటే, మీరు ఇంటర్న్ వాళ్ళకి దీవెనివ్వండి. అంటే యాజకులకి దేవుడు అనుగ్రహించినటువంటి బ్లెస్సింగ్ ఇది. యాజకులకి దేవుడు అనుగ్రహించినటువంటి స్పెషల్ స్టేటస్ అన్నమాట. ఆ యునిక్ ప్రివిలేజ్ అన్నమాట. ఏంటి అనంటే, యాజకులు ప్రజల నిమిత్తం దేవుని దగ్గర ఎలాగూ బలియాగాలు సమర్పిస్తారో, ప్రార్థనల్ని సమర్పిస్తారో, అదే పద్ధతిలో ఆయన దగ్గర నుండి వీళ్ళ మీదకి దేవుని నామంతో ఆశీర్వాదాన్ని, దీవెనని ఉచ్చరిస్తారు. ఎంత గ్రేట్ ప్లేస్ చూడండి, ఆనర్ చూడండి. మరి యాజకులు జాగ్రత్తగా ఉండాలి వద్దా? ఆయన నామాన్ని ఉచ్చరించి ఆ నామంతో దీవెనని ప్రకటించటం అనేది దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. అయితే యాజకులు ఎలా ఉండాలి? నేను ఈ ప్రీస్ట్లీ నేషన్ గురించి మధ్యలో మాట్లాడుతూ ఉన్నాను. మనం వి విల్ కంటిన్యూ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రీస్ట్లీ నేషన్. అహరోను కర్ర 17వ అధ్యాయంలో కొంచెం తేడాలు వచ్చినాయి. ఎందుకు తేడాలు వచ్చినాయి మీరు గమనించినట్లయితే, 16వ అధ్యాయం మొదట్లో లేవికి మునిమనుడు, కహాతుకు మనుమడు, ఇస్సారు కుమారుడు నగు కోరహు. మనకి ఇమీడియట్ గా అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, వీళ్ళకి కొంచెం రిసెంట్మెంట్ వచ్చింది అనమాట. నువ్వేమన్నా స్పెషలా అని అన్నారు అనమాట. మోషే చూసి నువ్వేమన్నా స్పెషలా అని అన్నారు అనమాట. ఎందుకు అనంటే, కహాతు కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాడేనమాట ఈ అహరోను గాని మోషే గాని. అమ్రాముకి పుట్టినటువంటి పిల్లలు వీళ్ళు. అమ్రాముకి పుట్టినటువంటి ఈ ఇద్దరి కుటుంబాల్లో అహరోను కుటుంబాన్ని ప్రధాన యాజకుడిగా దేవుడు నిర్ధారించాడు. మిగిలినటువంటి వాళ్ళు మెరారీలు గాని, గెర్షోనీయులు గాని, కహాతీయులు గాని, మిగిలిన వాళ్ళందరూ ఏం చేయాలంటే ప్రత్యక్షపు గుడారపు సేవ చేస్తూ వీళ్ళకి అసిస్ట్ చేయాలి, అహరోను కుటుంబీకులకి. అంటే అందరూ ఎవరు అనంటే దాయాదులే, అన్నదమ్ముల పిల్లలే వీళ్ళందరూ. ఒకటే గోత్రంగా, లేవి గోత్రమేగా. సో అతను ఏమన్నాడు అనంటే, నువ్వేంటంట, నువ్వేమన్నా మాకంటే స్పెషలా అని అన్నాడు అనమాట. దానికి తోడు రూబేనీయులు కూడా కలిశారు, ఇద్దరు రూబేనీయులు కలిశారు. రూబేనీలో 2-3 కలిస్తే వీళ్ళు ఎదురు తిరిగేటప్పటికి సరే వాళ్ళ సంఘటన అంతా అయిపోయింది. తర్వాత మళ్ళీ మాట్లాడతాను నేను. 17వ అధ్యాయంలో ఏమంటాడంటే దేవుడు, 5వ వచనంలో, ఇశ్రాయేలీలు మీకు విరోధముగా సణుగుచుండు సణుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. అహరోను చేతికర్ర చిగురిస్తే మిగిలిన కర్రలన్నీ చిగురించలేదు, అహరోను చేతికర్ర చిగురించింది. ఏముందంట చూసినా 8వ వచనం చివరిలో, అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను.
దేవుడు ఈ కర్రలు తెప్పించేటప్పుడు కూడా ఏం చేశాడు అంటే 12 గోత్రాల నుంచి 12 కర్రలు తీసుకొని రండి, లేవి గోత్రంలో నుంచి మాత్రం ఖచ్చితంగా అహరోను కర్ర తీసుకోండి, దాని మీద అహరోన్ పేరే రాయండి అని చెప్పాడు. గాడ్స్ అపాయింట్మెంట్స్. దేవుడు ఎవరిని ఏ పని కోసం నియమించుకుంటాడో ఆయనకి తెలుసు. సనగడానికి, గొనగడానికి, దానికి విరుద్ధంగా మనల్ని మనం లేపుకోవడానికి, హెచ్చించుకోవడానికి మనమెవరివి? నేను ఈ 5 కాండాల గురించి ఎందుకు ఇంతగా ఆలోచించాల్సి వస్తుంది, ఆలోచించాల్సి వస్తుంది అని అనుకుంటానే ఉన్నాను నేను. ముందుకు కదలలేకపోతున్నాను నేను చెప్పి. కానీ నాకు చదువుకునే కొంది, ఆలోచించే కొంది ఏమర్థం అవుతుంది అని అంటే, మనం మాట్లాడేటువంటిది 3,500 సంవత్సరాల క్రితం, 4,000 సంవత్సరాల క్రితం సంగతులు కాదు, ఇవాళ సంగతులు మనం మాట్లాడుతున్నాం. అంటే ఇట్స్ రిటన్ ఫర్ అస్. ఈ దృష్టాంతాలన్నీ మన కోసం రాయబడినాయి. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి నాయకులైనా సరే పర్వాలేదు, నాయకులకి విరుద్ధంగా మాట్లాడితే దేవుడు సహించడు. అందుకని దేవుడు ఏమన్నాడంటే, వన్స్ ఫర్ ఆల్ ఈ సణుగులన్నీ వినపడకుండా, మీకు విరోధంగా వాళ్ళు సణుగుతా ఉంటే మీకు వినపడుతుందో లేదో గాని నాకు వినపడుతుంది, ఇంకా వినపడడానికి వీల్లేదని అన్నాడు దేవుడు. ఇంకా వినపడడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లో అన్నాడు దేవుడు. మనం దేవుడు ఏర్పాటు చేసినటువంటి నాయకులకి, ఆయన యొక్క విధానానికి, ముఖ్యంగా దేవుని పరిపాలనకి లోబడి దేవుని చిత్తానుసారంగా పరిపాలన చేస్తున్నటువంటి నాయకులకి విరోధమైనటువంటి మాటలు, సణుగులు, గొణుగులు మన మధ్యలో ఉండడానికి వీల్లేదు. దేవుడు దాన్ని తీవ్రంగా పరిగణిస్తాడు. దేవుడు లేవీ కాండంలో, సంఖ్యాకాండంలో ఎలా దేవుడో 21వ శతాబ్దం 2021లో కూడా అలాగే దేవుడు. మార్పు లేని దేవుడు, ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. క్వశ్చన్ చేస్తాడు, ఇవన్నీ కూడా క్వశ్చన్ చేస్తాడు. ఈ బ్రాంజ్ సర్పెంట్ గురించి నేను మళ్ళీ తర్వాత మాట్లాడతాను. 2, ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. సంఖ్యాకాండంలో ఎందుకు సంఖ్యలోనంటే 2 తరాలు, 2 జనాభా లెక్కలు, 2 ప్రయాణాలు, 2 ఉపదేశాలు. నేను దాని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడను. దీన్ని కొంతమంది ఏమంటారండి, ఇట్స్ ఎ బుక్ ఆఫ్ వాండరింగ్స్ అంటారు. ఆ ఒక్క వచనం నేను మీకు చదివి చూపించాల్సిందే. 14 అధ్యాయాలు ఏం జరిగింది? ఈ 14 అధ్యాయం అంతా కూడా కాలేబు వీళ్ళంతా 13 అధ్యాయం నుంచి మొదలుపెట్టి వాళ్ళు ఆ దేశం అంతా కూడా సంచరించి చూసి వెనక్కి వచ్చారు. 14 అధ్యాయంలో దేవుడు తీర్పు చెప్తున్నాడు. ఆ 10 మంది ఆల్రెడీ చచ్చిపోయారు, తెగులు చేత చచ్చిపోయారు. చచ్చిపోతే 14 అధ్యాయంలో 34 వచనం చదువుతున్నాను. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలుసుకుందరు. గాడ్స్ అబోరెన్స్. ఆయన మంచిది అని సర్టిఫై చేసిన దాన్ని, ఆయన వాగ్దానాన్ని, అది సరిగా ఉందని చూసిన తర్వాత కూడా చెడ్డ సమాచారం చెప్పి ఆయనకి విరోధంగా ప్రవర్తించారు. కాబట్టి ప్రజలందరూ మంచి సమాచారం చెప్పిన వాళ్ళని చంపడానికి ప్రయత్నించారు. కాబట్టి చూసారా, 31వ వచనం చదువుతున్నాను. వారు కొల్లపోవద్దని మీరు చెప్పిన పిల్లలను నేను ఆ దేశం లోపలికి రప్పించాను. మా భార్యల్ని, మా పిల్లల్ని వాళ్ళు కొల్లపోతారు అని అంటే, ఓకే, మీరు అలా అనుకుంటున్నారా? మీరు వెళ్ళరు, కానీ మీ పిల్లలు వెళ్తారు అక్కడికి. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనిదరు. దేవుడు వాళ్ళ తిరుగుబాటుని ఎన్ని కోణాల్లో జడ్జి చేస్తున్నాడో చూడండి. మీరు నా వాగ్దాన దేశాన్ని తృణీకరించారు అని అంటే నన్ను తృణీకరించినట్టు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అర్థం కాకపోవటం అంటూ లేదు, దీనిలో ఏమి అర్థం కాకపోవటం అంటూ ఏమీ లేదు.
32వ వచనం, మీ శవములు ఈ అరణ్యములో రాలును, మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు, మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. ఏంటి మనకు అర్థం కావాల్సింది? డిసొబీడియన్స్ డిలేస్ డెలివరెన్స్. అవిధేయత అనేటువంటిది విమోచనని, విడుదలని ఆలస్యం చేస్తుంది. మనం డిసొబే చేస్తున్నాము అని అంటే అర్థం ఏంటి అని అంటే మనకి అన్బిలీఫ్ అనమాట, డిస్ట్రస్ట్ అనమాట. దేవుడు చేయలేడు అని చెప్పి మనం అంటున్నాం అనమాట. వీఆర్ మేకింగ్ ఎ స్టేట్మెంట్. అవిధేయత దేని నుండి పుట్టుకొస్తుంది? అవిశ్వాసం నుండి పుట్టుకొస్తుంది. అవిధేయత దేని నుండి పుట్టుకొస్తుంది? ఈయనకి విధేయత అక్కర్లేదు, వేరే దానికి విధేయత చూపించాలి అనే దాని నుండి పుట్టుకొస్తుంది. అంటే మనం ఏం చేస్తున్నామంటే అవిధేయతతో మనం దేన్ని కనబరుస్తున్నాము అని అంటే నువ్వు లెక్క పెట్టాల్సినంత గొప్పోడివేం కాదు అని అంటున్నాం మనం దేవుడితో. దేవుడు టాలరేట్ చేస్తాడు దాన్ని, దేవుడు టాలరేట్ చేయడు. దేవుడు లెక్క పెట్టాడు చూసారా, 10 మార్లు మీరు నన్ను పరిశోధించారు అని చెప్పాడు. ఇంకా చూసారా ఏమంటున్నాడు? ఇది యెహోవాను నేను చెప్పిన మాట, నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీని చేసేదను, ఈ అరణ్యంలో వారు క్షీణించిపోవుదురు, ఇక్కడ నేను చనిపోవుదురు అని. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసా? అప్పటి వరకునేమో మేము వెళ్ళమని అన్నారు, మేము ఐగుప్తుకి వెళ్ళిపోవడం బెటర్ అని అన్నారు. ఇప్పుడు దేవుడు మీరు దీనిలోకి వెళ్ళరు, మీ తర్వాత తరం వెళ్తారు, మీరు 40 సంవత్సరాలు ఈ అరణ్యంలోనే అటు ఇటు తిరుగుతారు అని అంటే ఇప్పుడే ఉన్నారు తెలుసా అడ్డం తిరిగి. 39వ వచనంలో ఇశ్రాయేలీయులందరితో మోషే ఈ మాటలు చెబితే జనులు చాలా దుఃఖించారంట. 40వ వచనంలో వారు ఉదయమున లేచి ఆ కొన మీదకి ఎక్కి చిత్తమండి, మేము పాపం చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలముకు వెళ్ళుదము అన్నారంట. అంటే ఓ నాయన ఇదేంటి మీరు చెయ్యొద్దురా బాబు. 42వ వచనం, యెహోవా మీ మధ్యను లేడు గనుక మీ శత్రువులు ఎదుట హతము చేయబడుదురు. 43వ వచనం, మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడు. అయితే వాళ్ళు ఏం చేశారు తెలుసా? మూర్ఖించి వెళ్ళటానికి ప్రయత్నించారు. శత్రువులు కొండ మీద నుంచి వచ్చి వీళ్ళని తరిమి చంపారు. నాకు భయం వేసే పరిస్థితి ఏంటంటే, నేను చెప్పాను ఇంతకు ముందు కూడా, నేను స్వతహాగా లోబడే మనస్తత్వం లేదు నాకు. నేను మంచిగా కనబడతాను అన్నమాట, చాలా మంచిగా కనబడతాను, ఏమి మాటలు రానులాగా ఉంటాను అనమాట. దేవుడి దగ్గరికి మాత్రం దేవుడు చెప్పింది అనుసరించాలి అని అంటే ఎంత కష్టమో, ఇబ్బంది, ఎంత మూర్ఖమైనటువంటి పద్ధతిలో బ్రతికేవాడిని అంటే, మా మదర్ ఎప్పుడు, నేను ఒక్కడనే ఇంట్లో, 2 స్కూల్ టీచర్స్, అక్కలిద్దరు పెద్దవాళ్ళు, నేను ఒక్కడనే ఎక్కువ కాలం ఇంట్లో ఉండేవాడిని. వాళ్ళు కాలేజ్ స్టడీస్కి అట్లా ఇట్లా బయటకు వెళ్ళిపోతాయి, ఏజ్ గ్యాప్ ఎక్కువ కాబట్టి ఒక్కడనే ఇంట్లో ఉండేవాడిని. సంవత్సరానికి ఒక్కసారి ఎప్పుడు చదవమనేవాళ్ళు, నన్ను చదవమనేవాళ్ళు కాదు వాళ్ళు ఎప్పుడు. ఎందుకంటే క్లాసులో పాఠం వినేవాడిని బాగానే, గబుక్కున రాసేయగలిగేవాడిని, మంచి మార్కులు వచ్చాయి. అది ఆ గర్వం ఏమన్నా ఉండేదేమో మరి, చదివేవాడిని కాదు, వాళ్ళు చదవమనేవాళ్ళు కాదు. ఎప్పుడో ఒక రోజు కోరిక కలిగేది, పుస్తకాలు తీసుకుందాము అని చెప్పి పుస్తకాల వైపుకి ఊరికి అలా వెళ్తా ఉంటే అప్పుడే ఎందుకో మా మదర్ కూడా చూసి, ఎందుకు అటు ఇటు తిరుగుతావు, కొద్దిసేపు బుక్స్ తీసుకుని చదువుకోవచ్చు కానీ, వెంటనే తెలుసా ఆ ముందుకు పడే కాలు గాలిలో ఉండి వెనక్కి తిరిగేవాడిని నేను. ఎందుకంటే నా కోరిక కలిగి నేను చదివితే చదివినట్టు నువ్వు చెబుతావేంటి, నువ్వు చెబుతున్నావు కాబట్టి నేను చదవను. నేను మచ్చుకి ఒక ఉదాహరణ చెప్పాను. అందుకని నేను మనిషి యొక్క దుష్టత్వానికి, పాప హృదయానికి, పతనావస్థకి నాకు వేరే మోడల్స్ ఎవ్వరూ అక్కర్లేదు, నేనే. దీనివలన ఏమైంది అని అంటే, నేను త్వరగా లోబట్టడం లేదు కాబట్టి దేవుడు కఠినంగా చెప్పాల్సిన పరిస్థితుల్ని క్రియేట్ చేసుకునేవాడిని నేను.
దేవుడు స్మూత్గా చెప్తే వినటం లేదు, దేవుడు కఠినంగా చెప్పే పరిస్థితి వచ్చేది నాకు. అప్పుడు తెలుసుకుని అప్పుడు మళ్ళీ దేవుడి దగ్గర కాళ్ళ మీద పడేవాడిని. ఇప్పుడు నేను ఎందుకు ఏమని చెప్తాను అనంటే చిన్నపిల్లలకి, అంటే యంగ్ పీపుల్కి అనమాట, కమింగ్ జనరేషన్, అప్కమింగ్ లీడర్స్కి ఏం చెప్తానంటే, దేవుడు స్మూత్గా చెప్పినప్పుడు వినండి, లేకపోతే దేవుడు కఠినంగా హార్డ్ వే చెప్తాడు, జాగ్రత్త అని చెప్తాడు. నిజమిది. బెస్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ సర్వ సమాజం, ఇశ్రాయేల్ జనం, ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన వీఆర్ ఇమ్యూన్ అనుకోవడానికి వీల్లేదు. మనం ఏం చేసినా సరే దేవుడు చూస్తూ ఉంటాడు అనుకోవడానికి వీల్లేదు. మనం ఏర్పాటు చేసుకున్న జనాంగం కాబట్టే ఏమంటున్నాడు పేతురు, తీర్పు ఇశ్రాయేలు వాకిట స్టార్ట్ అవుతుందని చెప్తున్నాడు. అవును, తీర్పు మన దగ్గరే స్టార్ట్ అవుతుంది. చాయిసెస్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్. మన నిర్ణయాలకి పర్యవసానాలు ఉంటాయి. మనం దాన్ని కాదు అనడానికి వీల్లేదు. రెబెలియన్ తిరుగుబాటు రకరకాల తిరుగుబాట్లు అన్నమాట. రకరకాల తిరుగుబాట్లు. ఒక 5 minutes టైం ఉంది. ఆ 5 minutesలో క్విక్గా ఇవి ముగించేస్తాను. వాళ్ళకి అరణ్యంలో నడవటం కష్టమైంది, సనగటం మొదలు పెట్టారు. మాంసం లేకపోయింది, సనగటం మొదలు పెట్టారు. చాలా ఘోరమైన పరిస్థితి. నాయకులకి విరుద్ధంగా మాట్లాడారు. ఎవరు? అహరోను మిరియాములు ఇద్దరు కలిసి మోషేకి విరుద్ధంగా మాట్లాడారు. నాయకత్వానికి విరుద్ధంగా తనను తాను యాజకుడిలాగా ఫీల్ అవడం. మెరీబా జలాల దగ్గర మోషే అహరోనులు ఇద్దరు తిరుగుబాటు చేయడం. ఒక్క మాట చదువుతాను అక్కడ నేను. 20వ అధ్యాయంలో మోషే గురించి, అహరోను గురించి దేవుడు ఏమన్నాడో తెలుసా? దేవుడు ఏమన్నాడంటే 8వ వచనంలో, నీవు సమాజాన్ని పోగు చేసి వారి కన్నులు ఎదుట ఆ బండతో మాట్లాడు, అది నీళ్ళు ఇచ్చను. ఓకేనా? సరే, యెహోవా సన్నిధిలో నుంచి ఆ కర్రను తీసుకుని బయలుదేరాను అనమాట. బయలుదేరి వచ్చి 10వ వచనంలో చూసారా, మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును ప్రోగు చేసినప్పుడు అతడు వారితో ఏం భాష వాడాడు విన్నారా? ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అని మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను, సమాజమును పశువులను త్రాగను. దేవుడు సమాజం కోసం నీళ్ళు ఇచ్చాడు, కానీ దాన్ని ఎవరికి విరుద్ధమైనటువంటి పద్ధతిలో దేవుడు ట్రీట్ చేశాడంటే 12వ వచనం, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరు. అయిపోయింది. దేవుడు రెబెలియన్ గానే ట్రీట్ చేస్తాడు. సంఘ సభ్యులకి ఒక రకంగా, సంఘ నాయకులకు ఒక రకంగా కాదు. బైబిల్ టీచర్స్కి ఒక రకంగా, బైబిల్ స్టూడెంట్స్కి ఒక రకంగా కాదు. బిషప్లకు ఒక రకంగాను, కామన్ లే పీపుల్కి ఒక రకంగా కాదు. ఎవరైనా సరే ఒకటే విధానం. ఆయన దేవుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు. బ్రాంజ్ సర్పెంట్ గురించి మాట్లాడడానికి అవటం లేదు. ఒకే ఒక పాయింట్ చెప్తాను. బ్రాంజ్ సర్పెంట్ గురించి మనం ఎటు తప్పకుండా సువార్తలోనైనా సరే మాట్లాడాల్సింది, యోహాను సువార్తలో మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి 3వ అధ్యాయంలో అప్పటికైనా సరే మనం ఖచ్చితంగా మాట్లాడొచ్చు. ఒకే ఒక పాయింట్ అన్నమాట, విల్డర్నెస్. ఒక భక్తుడు ఏమంటాడంటే, విల్డర్నెస్ మే బి ఎ నెసెసరీ ఎక్స్పీరియన్స్ బట్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీలీ అవర్ హోమ్ అని అంటాడు. అరణ్య జీవితం అనేటువంటిది, అరణ్య యాత్ర అనేటువంటిది మనకి అవసరమయ్యే అనుభవం కావచ్చు. అది సంఘానికి కావచ్చు, వ్యక్తులకి కావచ్చు. దేవునితో కలిసి అరణ్య మార్గంలో బ్యోలా దేశం వైపుకి, ఆనంద దేశం వైపుకి, వాగ్దాన దేశం వైపుకి నడుస్తాము. కానీ ఆ అరణ్య మార్గమే
వాళ్ళు నివసించే ఇల్లు కాదు, దాన్ని ఇల్లులాగా ట్రీట్ చేయడానికి వీలు లేదు. అందుకే రూపాంతర కొండ మీద నీ కోసం ఒకటి, మోషే కోసం ఒకటి, ఏలియా కోసం ఒకటి గుడారాలు పర్ణశాలలు నేను అనంటే, నా ప్రియకుమారుడు ఈయన మాట వినండి అని అన్నాడు అనమాట. ఆయనకి చెప్పొద్దు నువ్వు, ఆయన మాట విను అన్నాడు అనమాట. మనకి అర్థం కావాల్సింది ఏంటంటే, మనకి ఆయనతో కలిసి నడిచేటువంటి ఆ అరణ్య మార్గం అంటే ఆయనతో ఏకాంతంగా ఉండేటువంటి జీవితం ఉండొచ్చు, కానీ మనం ఇక్కడే మిగిలిపోతాము అనేటువంటిది మాత్రం లేదు. ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఇవి. మనం అర్థం చేసుకుందాం ఈ విషయాల్ని. దేవుడు మనతోటి దీనంతటి ద్వారా మాట్లాడును గాక. ఎవరైనా సరే 29 అయింది, ఒక్క నిమిషం ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే కనుక అడగండి, లేదంటే ప్రార్థన చేస్తాను.